జై శ్రీరామ్. అశోకవనములో ఫెళఫెళలాడుతూ చెట్లు విరిగిపోతున్న ధ్వనులు, అక్కడి పక్షి సంఘాలు ఎగిరిపోతూ పెట్టిన కూతలు లంకాపట్టణమంతా వినిపించాయి. అందరూ భయపడిపోయారు. అక్కడ పక్షి సంఘాలతో పాటు మృగ సంఘాలు కూడా భయపడి అరుస్తూ అన్ని దిక్కులకి పరిగెత్తుతున్నాయి. రాక్షస నాశనాన్ని సూచించే అశుభ నిమిత్తాలు కనిపించాయి. ఆ అశోకవనంలో కావలి ఉంటున్న వికృతాననలు, రాక్షసాంగనలు చెట్లు విరిగిపోతున్న మహాధ్వనులకు ఉలిక్కిపడి నిద్రలేచి మహాకారంతో భయంకరముగా ఉన్న హనుమంతుని చూచినారు. ఆ మహాబాహువు, ఆ మహాసత్వుడు, ఆ మహాబలవంతుడు హనుమంతుడు ఆ రాక్షసాంగనలందరినీ చూచి వాళ్లను ఇంకా భయపెట్టవలెననుకొని తన మహాకాయాన్ని ఇంకా భయంకరంగా పెంచాడు. ఆ రాక్షసాంగనలు పర్వతమంత ఎత్తు ఉన్న ఆ అతికాయను చూచి సీతాదేవి దగ్గరకు పోయి, ఓ సీత, వీడెవడు? వీడిని ఎవరు పంపించారు? ఎక్కడ నుండి వచ్చినాడు? ఎందుకోసము వచ్చినాడు? నీతో ఏమి మాట్లాడినాడు? మాకు చెప్పు. ఓ శుభగా, మాకు చెప్పు. నీకేమీ భయం లేదు. వీడు నీతో ఏమి మాట్లాడినాడు అని అడిగారు. ఆ మహాసాధ్వి, ఆ సర్వాంగ సుందరి సీతాదేవి నానావిధ భయంకర రూపాలు ధరించే రాక్షసుల గురించి నేనేమీ ఎరుగను. అట్లా తెలుసుకునే శక్తి నాకు లేదు. వీడెవడో, ఏమి చేస్తున్నాడో మీకే తెలుసును. పాము కాళ్ళు పాముకే తెలియవలెను. సందేహము లేదు. నేను కూడా ఇతనిని చూచి భయపడుతున్నాను. ఇతనెవరో నేను ఎరగను. ఎవరో మరి? ఈ వచ్చినవాడు కామరూపుడైన రాక్షసుడని నేను అనుకుంటున్నాను అని చెప్పింది. జై శ్రీరామ్.